నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త చట్టం అయితే అమల్లోకి వచ్చింది. కువైట్లో ఉన్న కువైట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క భార్యలను కానీ, లేకపోతే చెల్లెలను కానీ, అక్కలు కానీ, లేకపోతే తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి పరువు హత్యలు అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నారో. అలాగే గత 60 సంవత్సరాల చరిత్రలో మనం చూసుకుంటే కువైట్ చరిత్రలో ఎంతోమంది మహిళలను పరువు హత్య బూచిగా చూపైతే వాళ్ళని చంపివేయడం జరిగింది. దీంతో కువైట్ ప్రభుత్వం ఇటీవల మనం చూసుకుంటే స్త్రీలపైన, మహిళలపైన కువైట్లో వివక్ష కొనసాగుతూ ఉందని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అయితే పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్ అధికారికంగా తన యొక్క శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 153ను రద్దు చేసింది. ఇది కువైటీల యొక్క భార్యలు, తల్లులు, కుమార్తెలు లేదా సోదరీమణులను వ్యభిచారానికి పాల్పడే చర్యలో పట్టుకున్నట్లయితే వారిని చంపివేసి పరువు హత్య అని పిలుస్తారు. ఆ తర్వాత పురుషులు ఎవరైతే ఉన్నారో, చంపిన పురుషులు ఎవరైతే ఉన్నారో జరిమానా చెల్లించి అయితే వాళ్ళు బయటికి రావచ్చు అన్నమాట. కొద్దిగా జరిమానా చెల్లించి వాళ్ళైతే బయటికి రావచ్చు. మన ఇండియన్ రూపీస్లో మనం చూసుకుంటే 3,000 రూపాయలు అప్పుడు ఉన్నింది. ఇప్పుడు వచ్చేసి 225 దినార్లు అంత మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఆ యొక్క చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్లో ఉన్న పురుషులకైనా మహిళలకైనా ఒకటే చట్టం అని చెప్పేసి కువైట్లో ఎవరైనా సరే మహిళలను పరువు హత్యగా చంపితే కానీ అటువంటి వారికి మామూలుగా కువైట్లో సాధారణంగా ఎటువంటి శిక్ష పడుతుందో అటువంటి శిక్ష మాత్రమే పడుతూ ఉందని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న నిపుణులు మాట్లాడుతూ కువైట్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఈ యొక్క పరువు హత్య పేరుతో ఇప్పటికీ వేల మంది మహిళలు కువైట్లో చంపబడ్డారని చెప్పేసి, మహిళలను చంపివేయడం, అలాగే నా యొక్క భార్య కానీ, నా యొక్క చెల్లెలు కానీ, లేకపోతే నాకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యభిచారం చేస్తూ పరాయి మొగాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పి చంపివేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కానీ మహిళలను చంపుతూ ఉన్నారు కానీ తప్పు చేసిన పురుషుడి జోలికి పోలేదు, పురుషుని ఒక్కని కూడా చంపలేదు. దీంతో కువైట్లో ఈ చట్టం రద్దయిపోయింది, కొత్త చట్టం అమలులోకి వచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.